విజన్ విత్ యాక్షన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు. మరి ఈరోజు హైదరాబాద్ లో ఆ రోజు 95, 2004 దాకా కూడా 10 సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫార్మ్ అయింది, ఒక కొత్తగా సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం కళ్ళ ముందు చూసాం. నాకైతే బాగా గుర్తు, నేను 99 ఫస్ట్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ భవన్లో ఉండే. మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి ఐటీ కానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది, వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తే ఆ కన్సర్న్డ్ పిఎంనో లేకపోతే ఒక మినిస్టర్నో కలిసి వెళ్ళిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట. అక్కడ కనీసం 15-20 మంది ఆ ఒక రోజులో కలవటం. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 11-11:30 కూడా. ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మన రూడీ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎర్రనాయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు, సార్ మీరు అవసరం లేదు, మేము వెళ్ళి మామూలుగా ఆయనకి చెప్తాం రెప్యుటేషన్ ఇవ్వండి అంటే, లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎంగా ఉండి ఆయనే ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి దగ్గరికి ఆ బిల్డింగ్కి వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్ కావాల్సిన అనుమతులు కానీ కొన్ని ఏదైతే ఆ బెనిఫిట్స్ అయ్యేవాలో అవన్నీ కూడా కావాలని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకుంటే ఈ రోజు మన కళ్ళ ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తా ఉంది. మరి ఆ కేటగిరీలో ఈ రోజు వరల్డ్ లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందంటే అది ఆ రోజు ఆయన ఆలోచన.